నన్ను వదిలి నువ్వు ఉండగలిగినా నిన్ను వదిలి నేను ఉండలేనురా. పదరా వెళ్ళిపోదాం. నేను నీకు సేవలు చేస్తాను, నిన్ను బాగు చేస్తాను. పదరా. గుడిని మూయించిన వాడికి మీపై గౌరవం లేదు. ఊరిని ఓడించిన వాడిపై మీరు జాలి చూపిస్తున్నారు. ఏం అర్థం కావట్లేదు స్వామి. గుడిని మూయమన్నవాడే తలుపులు తెరుస్తాడు. ఊరిని ఓడించిన వారి గెలిపిస్తారు. అమ్మవారు అడుగుపెట్టింది కదా, ముందు ముందు మీకే అర్థమవుతుంది. మమ్మీ, ఏంటే, ఏమైంది? అటు చూడు. ఆగు జై, ఆ దరిద్రాన్ని మళ్ళీ ఇంట్లోకి ఎందుకు తీసుకొచ్చావు? వీడి దరిద్రం కాదత్తయ్య, నా అదృష్టం. అదృష్టం కాదు బావా, వాడికి సోకింది అంటూ రోగం. ఎవరు చెప్పారు? ఒకవేళ ఈ డిసీజ్ నీకొచ్చుంటే నిన్న అత్తయ్య బయటే వదిలేసొచ్చుండేదా? అంటే వాడు స్వప్న ఒకటేనా జై? అంతకంటే ఎక్కువ అత్తయ్య. మాకంటే ఆ పనివాడు ఎక్కువయ్యాడా బావ నీకు? వీడి విలువ మీకేం తెలుసు? నాకు తెలుసు. అయిన వాళ్ళని కాదని పరాయి వాణ్ణి వెనకేసుకొస్తున్నావు. నువ్వు ఎలా ఉన్నావు అని నీకోసం ఇంత దూరం వస్తే నువ్వు మాకిచ్చే మర్యాద ఇదేనా జై? మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు అసలు? నేను పిలిచానా? అక్కడ మనశ్శాంతి లేక ఇక్కడికి వచ్చాను. వీడే లేకపోతే ఇక్కడ కూడా ఉండలేక ఎక్కడికో వెళ్ళిపోయేవాడిని. కష్టమొస్తే కాచుకోవాల్సింది పోయి నిర్దాక్షిణ్యంగా గింటేశారు. మీరు నా వాళ్ళని చెప్పుకోవడానికి నాకే అసహ్యంగా ఉంది. రోగిని అసహించుకోకుండా మమ్మల్ని అంటున్నావేంట్రా? చెత్తని వీధిలో పడేయాలి తప్పితే ఇంట్లో పెట్టుకుంటారు ఎవరైనా? ఎలా ఉంటావరా ఇంట్లో? వీడు చెత్త కాదత్తయ్యా, వీడు నావాడు. వీడిక్కడే ఉంటాడు. వీడితో పాటు ఉండటం ఇష్టం లేకపోతే వెళ్ళిపోండి. వీడు నాకెంతో చేశాడు. నేను వీడికి సేవలు చేస్తాను, వీడిని బాగు చేస్తాను. పదరా. బుజ్జిగాడిని తీసుకొచ్చి చాలా మంచి పని చేశారు సార్. వీడికి మనం తప్పితే ఇంకెవరున్నారు చారి? ఎలాగైనా వీడిని మనం కాపాడుకోవాలి చారి. మంచి ట్రీట్మెంట్ ఇప్పించి క్యూర్ చేయాలి. డాక్టర్కి కాల్ చేయి చారి. ఇది డాక్టర్లు చేసే వైద్యం కాదు సార్, దీనికి వేరే ప్రాసెస్ ఉంది. చెప్పు చారి, ఏం చేయాలి? ఏంటి మమ్మీ, ఆ నిత్య గొడవ వదిలిందనుకుంటే వీడు తగులుకున్నాడు. ఏం చేద్దాం?
వీణ్ణి కూడా వదిలించుకుందాం. బావ వదలంటున్నాడు కదా. బావ వదలడే. బావనే వాడు వదిలేస్తాడు. వాడి ప్రాణం వదిలేస్తాడు. ఎలా మమ్మీ? వాడి ఒంట్లోని రోగమే మనకి ఆయుధం. ఆ రోగంతోనే వాణ్ణి చంపేద్దాం. ఏమిటమ్మా నీ లీల? ఇక్కడ అనుకున్నది వేరు, జరుగుతుంది వేరు. గుడి మూసింది ఒకరు, ఆ శాపాన్ని మోస్తుంది ఇంకొకరు. శాపం ఆ కుటుంబానికి, అభం శుభం తెలియని ఆ అమ్మాయికి వర్తిస్తుందా అమ్మా? ఇదెక్కడి న్యాయమమ్మా? కళ్ల ముందు జరుగుతున్నది ఆపలేని నిస్సహాయ స్థితిని నాకెందుకు కల్పించావు తల్లి? ప్రతి ఏడాది నీ దర్శనం కోసం 100 మైళ్ల నుంచి వచ్చి నీ దివ్య దర్శనానికి పాత్రులమవుతూ వచ్చాం. కాని ఈసారి దర్శనం ఇన్ని ఆటుపోట్లకు దారితీస్తోంది. ఒక అమ్మాయి జీవితాన్ని పణంగా పెట్టాల్సి వస్తుంది. మర్చిపోలేం తల్లి, ఈ దర్శనాన్ని జీవితాంతం మర్చిపోలేం తల్లి. ఏమిటమ్మా అమ్మాయి చేసిన తప్పు? తను అడగలేదే ఈ కుటుంబంలోకి రావాలి అని, తను అడగలేదే వేషభాషలు మార్చాలి అని, తను అడగలేదే ఈ పెళ్లి కాని పెళ్లిని. అందరికీ అన్నీ ప్రసాదించే నువ్వు ఆ అమ్మాయికి మాత్రం శాపాన్ని ప్రసాదించావే. ఏమిటమ్మా ఈ ఘోరం? వైశాఖ మాసం శుక్లపక్షం మీనలగ్నమందు దశమి శుక్రవారం ఉదయం 9:16 పుష్కరాంశ ముహూర్తాన గుడి తలుపులు తెరుచుకుంటాయి. మొదటి హారతి కోసం ఊరు జనాలను ఆహ్వానించండి. ఆ రోజు ఊరంతా పచ్చని తోరణాలతో అలంకరించండి. ప్రతి గడప ముందు ముగ్గులతో సప్తవర్ణాలను భూమికి దింపండి. స్వామి, మరి ఇది అమ్మవారి ఆజ్ఞ. ఇందులో ఎలాంటి మార్పు ఉండదు. వెళ్ళి ఊరు జనాలందరికీ చెప్పేసి రండి. దేవీపురానికి చరిత్రలో మరచిపోలేని రోజవుతుంది. హర హర మహాదేవ శంభో శంకర. తెలుసుకుంటే తెగిపోతుందా దేవుడు వేసిన బంధము? తెంచుకుంటే తెగిపోతుందా దేవుడు వేసిన బంధము? తెలుసుకో నీ జీవిత గమ్యం, పెంచుకో మానుబంధం. 7 అడుగులు నడిచిన వాడే 7 జన్మలు తోడుంటాడు. భర్తగా నిన్ను భరించువాడే
బ్రతుకు దీపం వెలిగిస్తాడు. అతని హృదయం నాటి చరామి, అగ్నిహోత్రమే అందుకు హామీ. అతని హృదయం నాటి చరామి, అగ్నిహోత్రమే అందుకు హామీ. ఎంచుకుంటే తెగిపోతుందా దేవుడు వేసిన బంధం? తెలుసుకో నీ జీవిత గమ్యం, పెంచుకోమానుబంధం. ఎంచుకుంటే తెగిపోతుందా దేవుడు వేసిన బంధం? తెలుసుకోని జీవిత గమ్యం, పెంచుకోమానుబంధం. ఎక్కడైనా దిష్టి బొమ్మ గుమ్మ అనుకుంటుంది. ఈ ఇంటి దరిద్రమేంటో నట్టింట్లో ఉంది. ఏం చేస్తాం? దారిని పోయే దరిద్రాన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు మీ బావ. కాళ్లకు తొడుక్కోవాల్సిన చెప్పుల్ని తలపై పెట్టుకుని ఊరేగుతున్నాడు. కనకపు సింహాసనంపై సునకం కూర్చున్నట్టు వీణ్ణి చూస్తుంటేనే కంపరంగా ఉంది మమ్మీ. మెడపట్టి బయటకు గెంటుదామన్నా వీణ్ణి తాకడానికి కూడా అసహ్యంగా ఉంది. మీ బావ దగ్గర బ్యాడ్ అవడం తప్ప వీణ్ణి గెంటడం వృధానే. అయినా ఈ సంబరం ఎంతసేపులే. వీణ్ణి చూస్తుంటే రేపో మాపో అన్నట్టున్నాడు. కరెక్టే మమ్మీ, మనం గెంటితే ఇంటి బయటే పడతాడు. అదే 2 రోజులాగితే ఏకంగా యముడే వీణ్ణి ఈ లోకం నుంచే తరిమేస్తాడు. ప్లీజ్ కమ్ డాక్టర్. అసలు చూడండి డాక్టర్, పెద్దమ్మవారు సోకింది. సిచ్యువేషన్ కాస్త క్రిటికల్ గానే ఉంది. అయితే సిటీకి తీసుకెళ్లి ఏదైనా పెద్ద హాస్పిటల్లో జాయిన్ చేయడం బెటర్ కదా. ఏం మాట్లాడుతున్నారు మీరు? అమ్మవారు సోకిన మనిషిని ఊరి పొలిమేరలో దాటించడం అపచారం. ఆ అమ్మవారిని నమ్ముకోండి, దానంతట అదే నయమవుతుంది. ఏ ఆపండి, మీరు డాక్టరా లేక గుళ్ళో పూజారా? సైన్స్ చదువుకొని అంత నాన్ సెన్స్ మాట్లాడతారేంటి? గ్రహాలపైకి రాకెట్స్ పంపుతున్న యుగంలో కూడా దేవుడు దయ్యాలేంటి? సారీ సార్, ఓపెన్ హార్ట్ సర్జరీ చేసిన డాక్టర్ కూడా నా ప్రయత్నం నేను చేశాను, ఇక ఆ పైవాడి దయాన్ని దేవుడిపై భారం వేస్తాడు. అంతరిక్షంలోకి రాకెట్ పంపించిన ఆ సైంటిస్ట్ కూడా ఆ రాకెట్ ఏ ఆస్ట్రాయిడ్ ఢీకొట్టకుండా చూడాలని భగవంతుడిని ప్రార్థిస్తాడు. మీకు అర్థమైనా కాకపోయినా నేను చెప్పాల్సింది చెప్పాను, ఇక మీ ఇష్టం. ఇక్కడ చేయగలిగింది ఏమీ లేదు.
డాక్టర్ మాటల్లో కూడా నిజముంది జై. అనవసరమైన పంతానికి పోవడం ఎందుకు? ఆ గుడి తలుపులు తెరవచ్చు కదా. నా ప్రాణాలు పోయినా తెరవనత్తయ్య. ఓకే బావా, అట్లీస్ట్ ఈ వంటోని తీసుకెళ్లి బయట వదిలేసిరా. అవునరా, వీడిక్కడే పోతే ఆ పాపం కూడా మనకే చుట్టుకుంటుంది. అనాథ శవానికి అంత్యక్రియలు చేయడానికి మనమేం మున్సిపాలిటీ కాదు కదా. షటప్ అత్తయ్య, షటప్ అత్తయ్య. దయా జాలి కనికరం లేకుండా మాట్లాడుతున్నారు. ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. బావా, ఐ సెడ్ గెట్ అవుట్. నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపోండి. బాధగా ఉంది చారి. మనిషిగా పుట్టినది గిల్టీగా ఉంది. కష్టాల్లో ఉన్న తోటి మనిషిని ఆదుకున్నప్పుడు మనం ఎందుకు? దేవుడంటే కంటికి కనిపించని వాడని, వాడికి ఎన్నో మాయలు మహిమలు తెలుసని, వాణ్ణి పూజిస్తే మంచి జరుగుతుందని, లేకపోతే చెడు చేస్తాడని ఈ జనాలు ఎందుకు అపోహపడుతున్నారు? భక్తి అంటే ఈ బలహీనతేనా? దేవుడంటే సాయమని, మనిషిని మనిషి ప్రేమించడమే మంచి అని, మనలోని భయమే మనకి చెడు చేస్తుందని వీళ్ళెప్పుడు తెలుసుకుంటారు చారి? దేవతల్ని పూజిస్తేనో గుడి తలుపులు తెరిస్తేనే మంచి జరుగుతుందంటే ఐ డోంట్ కేర్. అలాంటి మంచి నాకు అక్కర్లేదు. ఈ బుజ్జిగాడు నాకెంతో చేశాడు. నాకు వీడే దేవుడు. వీడి కోసం ఏమైనా చేస్తాను. నా ప్రాణాలు ఇచ్చైనా సరే వీడిని కాపాడుకుంటాను. భయపడకరా బుజ్జి, నీకేం కాదు, నీకేమీ కాదు. నీకు నేనున్నాను, నీ వాణ్ణున్నాను. నిన్నెవ్వరూ ఏమీ చేయలేరు, ఆఖరికి ఆ దేవత కూడా. సిద్ధ, యజ్ఞానికి సర్వం సంసిద్ధమేనా? సిద్ధం స్వామి. ఈ అపరాత్రి వేళ హఠాత్తుగా ఈ యజ్ఞ సంకల్పం ఏమిటి స్వామి? ఊళ్ళో ప్రవేశించిన అమ్మవారు రేపు గుళ్ళో అడుగు పెట్టబోతున్నారు. ఆగ్రహంతో ఉన్న అమ్మను శాంతింప చేయడానికే ఈ యజ్ఞం. మీరేమో రేపు గుడి తలుపులు తెరుచుకుంటాయి అంటున్నారు. ఆ జమీందారు గారి వారసుడేమో పట్టిన పట్టు విడవకుండా ఉన్నాడు. ఎలా స్వామి? అండపిండ బ్రహ్మాండాలను సైతం గోలీల్లో ఆడుకునే ఆ భగవంతుడికి మనుషుల మనసుల్ని మార్చడం ఓ లెక్క కాదు. సృష్టికర్తకు సాధ్యం కానిది ఏదీ లేదు. రేపు నేను చెప్పిన సమయానికే గుడి తలుపులు తెరుచుకుంటాయి, సందేహం లేదు. స్వామి, ఒక చిన్న మాట. తప్పు ఒకరు చేస్తే శిక్ష మరొకరు అనుభవిస్తున్నారు. అది ఎలా అర్థం చేసుకోవాలో అర్థం కావటం లేదు. కారణం లేకుండా ఏదీ జరగదు. ఆ వంశంలో తప్పు చేసింది మగాడు, శిక్ష అనుభవిస్తోంది ఆడది.
वशीकृतोग्रसिंहिके रणोत्सवेषु चण्डिके दयाविहीन भीकरे दयावशासु स्फुरत्प्रचण्डशूलिनि शिवेतर प्रणाशिनि सदा ममां कपालिके भजामि भद्रकालिके